24 గంటలు మన ఇంట్లో లైట్లు ఫ్యాన్లు పోతానే ఉంటారా? కరెంట్ బిల్లు కడితే తెలుస్తుందరా మీకు? లక్షలు పోయి చదివిస్తున్నారా నిన్ను? ఇంటికి వచ్చి కాస్త చదువుకోకుండా ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకుంటున్నావు కదరా? ఏమైనా ఇంట్లో ఎక్కడ చూసినా నీ చీరలే ఉండవు, ఒక చీర కట్టుకొని తిరగచ్చు కదా? ఎప్పుడు చూసినా నైటీలు వేసుకొని తిరుగుతుంటావు, పేడ మొహం వేసుకొని. ఆ బావగారు రేపు నెలలో తిరుమలకు పోదాం అనుకుంటున్నాం, మీరు కూడా రావచ్చు కదా? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏం చక్కగా పోయి వచ్చేద్దాం. అరే నా ఫోన్ బరువు ఎక్కువ అయిపోయినట్టుంది, అట్లే ఆగిపోతుంది. దీంట్లో ఉండే ఫోటోలు వీడియోలు అన్ని డిలీట్ చేసి గ్రూప్ లో సభ్యులందరికీ శుభోదయం. ఏంటి సుబ్బలక్ష్మి రిప్లై ఇచ్చింది? సుబ్బలక్ష్మికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పక్కింటి పుల్లారావు కొడుకుని చూసి నేర్చుకోరా, డిగ్రీలో MBBS చేశానంట, ఇక్కడ వచ్చి ఇస్రోలో సైంటిస్ట్ గా పని చేస్తున్నాడు. కొడుకుంటే అలా ఉండాలరా? అరే నువ్వు ఎవరినైనా లవ్ చేయి, అమ్మ ఎలా ఉన్నా పర్లా, మన క్యాస్ట్ ఉండాలి, డబ్బులు బాగా ఉండాలి. అమ్మ లవ్లు గివ్వులు అంటూ తిరిగా ఉంటే కాళ్ళ నుంచి పొయ్యిలో పెట్టేస్తా నీకు. ఆ బావా రోడ్డు పక్కన ఏదో ప్లాట్ అంటున్నావు కదా, ఇప్పుడు ఎలా పలుకుతుంది అక్కడ గజం? ఏమయ్యా కాస్త క్వాలిటీగా ఉండే బెల్ట్ లేవయా? మొన్న కోపం వచ్చి మా ఆవిడ ఒక దెబ్బ వేసింది, అంతలో గిరిగిపోయిందే. అయినా మా కాలంలో అయితే ఎన్ని దెబ్బలు తిన్నా తెగేది కాదు, గట్టిగా ఉండేది బెల్ట్.